నేనేం చెప్పిండ్రు, మాది పేపర్లెస్ క్యాబినెట్ అని నేను ఏదో గొప్పగా చెప్పిండ్రు. మీది పేపర్లెస్ క్యాబినెటే కాదు, ఫెయిత్లెస్ క్యాబినెట్, విశ్వాసం లేని క్యాబినెట్, నమ్మకం లేని క్యాబినెట్, విశ్వాసఘాతక క్యాబినెట్ మీది. అంటే విశ్వాసఘాతకుడు అని ఎవరంటాం? నమ్మించి ద్రోహం చేసేవాడిని, నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసేవాడిని విశ్వాసఘాతకుడు అంటుంటారు జనరల్గా. మీరు ఎన్నికల ముందు రైతులకు అన్ని పంటలకు మద్దతు ధర మీద 500 బోనస్ అన్నారు. బోనస్ ఎగబెట్టేస్తే ఇప్పుడు ఆ మద్దతు ధర కూడా లేదు, మేము కొనమని చేతులు ఎత్తేసారు. పంటల కొనుగోళ్లపై నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. అంటే ఆనాడు ఎన్నికల ముందు మద్దతు ధరే కాదు, చివరి గింజ దాకా కొంటాం, 500 బోనస్ ఇస్తామని, ఇప్పుడు బోనస్ లేదు, పంటలు కొనము, మాకు సంబంధం లేదు అని ఇవాళ రైతుల పట్ల నమ్మక ద్రోహాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర రైతాంగానికి చెంపలేసుకొని మీరు క్షమాపణ చెప్పాలి. అంటే కేంద్రం కొంత కొంటాం, కేంద్రం ఏ పంట కొనమంటే గదే కొంటాము అంటే రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతల నుంచి ఇది తప్పించుకోవడమే అవుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం కొన్నా కొనకపోయినా అన్ని పంటలు కూడా కొన్నారు కేసీఆర్ గారు. రైతుకు మద్దతు ధర కల్పించింది కేసీఆర్ గారు. కానీ నువ్వేమంటున్నావు? కేంద్రం కొనుమన్నదే కొంటా, ఎంత కొనమంటే గంతే కొంటా అంటున్నావు. దానికి మరి నువ్వెందుకు పీకనా? నువ్వు చేసేదేంది? దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ నిర్ణయాన్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలని చెప్పి రాష్ట్ర రైతాంగం పక్షాన బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా రాసుకొచ్చిన కాగితం చదివిండు, కేర్ఫుల్గా మాట్లాడిండు. మద్దతు ధర విషయంలో కేంద్రం నిర్ణయించిన ధరకు కేంద్రం కొనుమన్న పంటను కొనుమన్నంతనే కొంట అని చాలా జాగ్రత్తగా కాగితం పట్టుకొని చదివిండు. ఇక్కడ రైతాంగం అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు కేంద్రం కొనుమన్న పంటను అన్నాడు. మొక్కజొన్న కేంద్ర ప్రభుత్వం కొనదు, జొన్నలు కేంద్ర ప్రభుత్వం కొనదు అంటే వచ్చే సంవత్సరం నుంచి నువ్వు మక్కలు కొనవు, జొన్నలు కొనవని చెప్పినావా ఉత్తమ్ కుమార్ రెడ్డి? కేంద్రం కొనుమన్న పంటనే కొంటా అన్నావు. మరి కేంద్రం మక్కలు కొంటలేదు ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో, జొన్నలు కొంటలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మక్కలైనా జొన్నలైనా కేసీఆర్ ప్రభుత్వమే కొన్నది, నష్టం వచ్చినా రాష్ట్ర ప్రభుత్వమే భరించింది, రైతుకు మాత్రం మద్దతు ధర అందించింది అది బీఆర్ఎస్ ప్రభుత్వం. నువ్వేమంటున్నావు? కేంద్రం కొనుమన్న పంటనే కొంటా అంటున్నావు. కేంద్రం ఎంఎస్పీ మాత్రమే ప్రకటిస్తుంది తప్ప మక్కలు జొన్నలు కొనదు. అంటే ఇవాళ నుంచి నువ్వేం చెప్పినావు? ఈ వానకాలం నుంచి ఇక మక్కలు కొనమని చేతులు ఎత్తేసినావా ఉత్తమ్ కుమార్ రెడ్డి? జొన్నలు కొనమని చేతులు ఎత్తినావా రేవంత్ రెడ్డి? అదేవిధంగా పప్పు దినుసులు, నూనె విత్తనాలు, ఈ 2 పంటలు కూడా కేంద్రం 25% మాత్రమే కొంటది. అంటే కందులు, పెసర్లు, శనగలు, సన్ఫ్లవరు, ఇవి కేంద్ర ప్రభుత్వం 25% మాత్రమే ఆ రాష్ట్రంలో పండిన పంట కొంటది. అంటే వచ్చే సంవత్సరం నుంచి ఒక రైతు ఎకరాలో 10 క్వింటాల కందులు తీస్తాడు. అంటే 2.5 క్వింటాలు నువ్వు కొంటావు, 7.5 క్వింటాలు బయట అమ్ముకోమని చెప్తున్నావా? పెసర్లు 6-7 క్వింటాలు వస్తాయి. అంటే 2 క్వింటాలు కొంటా, మిగతా 4 బయట అమ్ముకోమంటున్నావా? సన్ఫ్లవర్ 8-10 క్వింటాల దాకా వస్తుంది. అంటే 2 క్వింటాలు కొంటా, 7-8 బయట అమ్ముకోమంటున్నావా? అంటే నువ్వు కొనవన్నట్టు. కేంద్రం చారణ కొంటే నేను కూడా చారణ కొంటే ఇక బారాన మీ ఇష్టం. ఇక ఏది దళారుల దయా దాక్షిణ్యం, మార్కెట్లో ఎంతకైతే గంతకు అమ్ముకోరు, ఏమన్నా కానీ మాకు సంబంధం లేదు అని చేతులు ఎత్తున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి. అదేవిధంగా వరి ధాన్యం, ఇప్పుడు వరి మన దగ్గర ఎక్కువ పండుతుంది. 2021-22లో కేసీఆర్ గారు 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాడు. కేంద్రం కొనలే వడ్లు,
కొనకపోతే ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఢిల్లీలో పోయి ధర్నా చేసినాం. బిడ్డ నువ్వు వడ్లు కొంటవా కొనవా అని ధర్నా చేసినాం. కేంద్రం మెడలు వంచినాం. కేంద్రం కొనకపోతే రాష్ట్రమే భరించింది ఆ రోజు. కానీ వడ్లు కొన్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పిన దాన్ని బట్టి ఏంది, కేంద్రం ఎంత కొనమంటే గంతే కొంటా అన్నాడు. ఇప్పుడు ఈ సంవత్సరం 50 లక్షల మెట్రిక్ టన్నులే ఇచ్చింది మన యాసంగికి కేంద్రం. అంటే ఇప్పుడు వచ్చే సంవత్సరం కూడా 50 ఇచ్చింది అనుకో, మీద వడ్లు కొనవన్నట్ట. ఇక వడ్లు కూడా సగమే కొంటావా? మరి పండించిన పంట ఏం కావాలి? రైతుకు భద్రత ఏది, భరోసా ఏది? అంటే రైతన్న నడి రోడ్డు మీద ఇక వదిలిపెట్టదలుచుకున్నావా నువ్వు? అంటే పంటల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇలా చేతులు ఎత్తేసింది. కొనుగోళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పుకుంటుంది ఈరోజు. ఇంకా జోక్ ఏందంటే, నిన్న ముఖ్యమంత్రి గారు కొంతమంది మంత్రులు చెప్తున్నారు వరి వేయకండి, ప్రత్యామ్నాయ పంటలు వేసుకోండి. మరి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోమంటున్నావు, సరే, దానికైనా భరోసా ఇస్తున్నావా? నేను కొంటా, మద్దతు ధరిస్తా అని చెప్తున్నావా? నువ్వే చెప్తివి మక్కలు కొనేది లేదు, జొన్నలు కొనేది లేదు, కేంద్రం కొనమన్నంతనే కొంటా అంటే ఇక కందులు, పెసర్లు, శనగలు ఇవి కూడా రేపు ఆగమే కదా. అంటే ఈ ప్రభుత్వం రైతులను దారుణాతి దారుణంగా మోసం చేసింది. తడిగుడ్డతో రైతుల గొంతు కోసింది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని రైతుల మీద మీకేమన్నా వీసమెత్తు ప్రేమ ఉన్నా, నిజంగా మీరు రైతు బిడ్డలైతే తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పంటల కొనుగోలు చూస్తే ఇట్లా కదా, యూరియా ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అటు బీజేపీ ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు కలిసి రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నాయి ఈరోజు. ఇప్పుడు నిన్న కొత్త సర్కులర్ ఇచ్చిండ్రు. నిన్ననే ఎకరాకు 2 యూరియా బస్తాలే ఇస్తారట. ఆ 2 కూడా ఇప్పుడు ఒకటట, నెలకు ఒకటట. ఆ 2 బస్తాలకు తిరగాలన్నట యాప్ కోసం. నిన్న మా ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి చెప్తుండు, ఆయనకు యూరియా బుక్ చేసుకోవాలంటే యాప్ మీద వాళ్ళ బాపో దిక్కు, అమ్మో దిక్కు, కొడుకో దిక్కు, ఆయనో దిక్కు, నలుగురు 4 ఫోన్లు పట్టుకొని 3 గంటలు కొట్టంగా 2 బస్తాలు దొరికినాయట. 2 బస్తాల యూరియాకి ఇంట్లో 4 ఫోన్లు పట్టుకొని కొట్టంగా దలుతుంది, లాటరీ తగిలినట్టు. అది 2 బస్తాలు. అంటే ఇలా ఎకరాకు 2 బస్తాలే యూరియా ఇస్తామంటే ఏంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులంటే ఎందుకు ఇంత చిన్న చూపు? ఇలా ఇంతమంది ఎంపీలను గెలిపించి రాష్ట్రంలో అధికారంలోకి ఇస్తే మీరు యూరియా ఇచ్చే తెలివి కూడా లేదా మీకు? కేసీఆర్ గారు ఉండగా ఆటో డ్రైవర్ చెప్తే ఇంటికాడ వచ్చి యూరియా వేసిపోయింది కదా. ఇలా 2 బస్తాలే ఇస్తారట. మా చిన్నకోడూరు మండలం మొత్తం మిర్చి పండుతుంది, కొంత నంగనూరులో కూడా మిర్చి పండుతుంది. రాష్ట్రంలో అనేక చోట్ల మిర్చి వేస్తారు. వరంగల్లో కానీ, ఖమ్మంలో కానీ, చాలా జిల్లాల్లో వేస్తారు. మిర్చి రైతులు ఎకరానికి 6 బస్తాల యూరియా వాడతారు, 5-6 బస్తాలు యూరియా వాడతారు. నువ్వు 2 సంచులు ఇస్తే మరి మిగతా 4 సంచులకి అడిగి పోవాలి. రాష్ట్రంలో 13-14 లక్షల ఎకరాల్లో మక్క పండుతుంది. మక్క రైతులు 4-5 బస్తాలు ఇస్తారు మక్క యూరియా. నువ్వు 2 సంచులు ఇస్తా అంటే మిగతా దానికి యాడికి పోవాలి? వరి ఉంటుంది, నార్మల్గా వరికి 3 బస్తాలు ఇస్తారు. నువ్వు 2 ఇస్తా అంటే ఇంకో సంచి బ్లాక్లో కొనుక్కోవాలా? అంటే ఈ రకంగా ఇలా యూరియా సరఫరాలో కూడా ఈ ప్రభుత్వం దారుణాతి దారుణంగా ఫెయిల్ అయిపోయింది. పోలీస్ స్టేషన్లలో పెట్టి అమ్ముడు, యాప్లు పెట్టుడు. యూరియా ఇవ్వమంటే రైతులను పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రవదలు పెడుతున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు, పెద్ద పెద్ద లైన్లలో చెప్పులు లైన్లో పెట్టిస్తున్నారు. బాయికాడ వ్యవసాయం చేయమంటారా? యూరియా సంచుల కోసం లైన్లో నిలబడమంటారా? ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ముబ్బడిగా ఎరువుల ధరలు పెంచేసింది. 30% ఎరువుల ధరలు పెరిగినాయి. అటు డీజిల్ పెంచుడు, ఇటు ఎరువులు పెంచుడు. రైతు మీద భారం పెరిగింది. డీజిల్ ధరలు పెరిగి, ఎరువుల ధరలు పెరిగి, మద్దతు ధర మాత్రం ఆ స్థాయిలో పెరుగుతలేదు. పంటల కొనుగోలు ఆ స్థాయిలో ఉండలేదు. రైతుల జీవితాల్ని ఎలా